పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం జెడ్పీటీసీ జయప్రకాష్ పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశారని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బంగారం 10 లక్షల నగదు తీసుకురానని వెల్లడించారు. శారీరకంగా మానసికంగా వేధించారని మహిళ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తనకు గంజాయి కలిపిన స్వీట్స్ తినిపించాలని మహిళ ఆరోపించారు. జయప్రకాష్ పై ఎస్సీ అండ్ ఎస్సీ యాక్ట్ కింద భీమవరం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హలో డబ్బు మొన్న ఇప్పుడు గ్యాస్ బంక్ లేకపోయినా ఎవరో కొట్టేసారు, తలపగలు కొట్టారంటే వాళ్ళ ఆయన వచ్చి నేను చూసుకున్నా. మీరు చేతులు ఎరగ కొట్టేశారు, కన్ను పగలు కొట్టేశారు, ఏవేవో చేయించారు నాతోటి. నేను ఎలా చెప్పుకుంటూ ఉంటానండి? చెప్పండి. నీకు డబ్బు కావాలంటే నీకు ఎన్ని లక్షలు కావాలని ఇస్తాను. ఇప్పుడు 15 లక్షలు ఏంటి? ఇప్పుడు నాతో ఏదో కూర్చున్నావా చేసావా అన్న దానికోసం వినపడ్డ దానికోసం చేసిన దాని కాదు. 16 లక్షలు 15 లక్షలు ఎట్టి నువ్వు లంజిలాగా ఉండొద్దు, మంచిగా ఉండని చెప్పి 10 లక్షల రూపాయలు ఇల్లు అప్పు చెప్తాను. ఉండన్నాను. నీకు ఇప్పుడు కావాలన్నా రెడీగా తీసుకుంటాను, తీసేసుకో. నాకేం వద్దండి. వ్యాపారం చేసుకుని బతికిదానివి. నిన్ను ఎవడు నమ్మడు, ఎవడో పిలవడు. నేనేం వ్యాపారం చేశానండి? మీ దగ్గరికి అమ్మాయిలను తీసుకొచ్చాను, అది వ్యాపారం అయిపోద్దా? నేను ఎవరితోనూ నేనేం డబ్బులు తీసుకుని నేను చెప్తున్నాను అనుకుంటున్నారండి. మీ మీద ఉన్న దానితోనే నేను చెప్తున్నాను. అయితే ఈ వ్యవహారంపై గుండా జయప్రకాష్ స్పందించారు. తనను ఆర్థిక వివాదాల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జనసేనకు దూరంగా ఉంటున్నానని వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలతో పార్టీకి సంబంధం లేదని లేఖ విడుదల చేశారు. 2 రోజుల నుంచి నా పైన ప్రసారం జరుగుతున్న మన సోషల్ మీడియా ప్లస్ నా పైన ఒక అమ్మాయి ఎలిగేషన్ చేసిందని, ఆరోపణ చేసిందని చెప్పేసి నేను సోషల్ మీడియా పరంగా చూడటం, దాని గురించి నేను అధైర్యం పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేయాలనుకుంటున్నారు కాబట్టి అది అల్లరి రూపంలో ఎదరికెళ్తుంది. కానీ నేను రాజ్యాంగబద్ధాన్ని నమ్ముకున్నాను కాబట్టి నేను కోర్టు ద్వారా దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అక్కడి వరకు నేను తీసుకెళ్తాను. ఏదైనా ఉంటే జయప్రకాష్ని వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా పలానా వ్యక్తి అని చెప్పండి. అంతేగాని జనసేన పార్టీని, జనసేన అధినేతని దీంట్లోకి తీసుకురావద్దని చెప్పి దయవుంచి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం జెడ్పీటీసీ జయప్రకాష్ పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశారని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. జనసేన పార్టీ కార్యాలయానికి పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో తరచూ వస్తున్నటువంటి ఓ మహిళా కార్యకర్తను లొంగ తీసుకుని దాదాపు 2 ఏళ్ల పాటు కూడా సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లికి నిరాకరించారంటూ కూడా వీరవాసరం జెడ్పీటీసీపై ఆ మహిళ ఈ రోజు భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా అటు దారుణంగా చిత్రహింసలు పెట్టారని, లైంగికంగా శారీరకంగా కూడా వేధించారంటూ కూడా ఆమె ఫోటోలు ఆధారాలతో సహా పెట్టడంతో ప్రస్తుతం వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పై కేసు నమోదు చేశారు భీమవరం 2 టౌన్ పోలీసులు. అయితే ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. బాధితురాలి ఫిర్యాదులో తన వద్ద నుంచి 10 లక్షల రూపాయలు నగదుతో పాటు బంగారు నగలు కూడా తీసుకున్నారు, తిరిగి ఇవ్వమంటే మొహం చాటేస్తున్నారు, పెళ్లి చేసుకోమంటే పెళ్లికి నిరాకరిస్తున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో ఆమె ఒక ఎస్సీ చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కూడా కావడంతో అట్రాసిటీ కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం గుండా జయప్రకాష్ కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్నటువంటి గుండా జయప్రకాష్ ఒక వీడియోను విడుదల చేస్తూ తనకు ఈ వివాదానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం అనేది కూడా కొసమెరుపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నటువంటి మహిళతో ఏర్పరచుకున్న సంబంధాన్ని అది ఒక సహజీవనంగా మార్చుకొని ఆమెను వేధించిన నేపథ్యంలో పార్టీతో ఏ విధంగా సంబంధం ఉండదంటూ కూడా ప్రత్యర్థులు తిప్పికొడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో అతను ఆర్థిక వివాదాలతో ఇరికించే విధంగానే ఒక తండ్రి కొడుకులు ఈ విధంగా కుట్ర పన్నారంటూ కూడా ఆ మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టి సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం జనసేన పార్టీలో కీలకంగా చర్చగా మారింది. ఎందుకంటే జనసేన పార్టీకి రాష్ట్రంలో 2 జెడ్పీటీసీలు గెలిస్తే
అందులో ఒక జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు. ఇప్పుడు ఈ రోజు ఆయన చేసినటువంటి వివాదం పార్టీకి కూడా భీమవరం ప్రాంతంలో పెద్ద తలనొప్పిగా చెడు తెచ్చే విధంగా కూడా మారిందని కూడా పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. మరి దీని మీద జనసేన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, ఆయన్ను పార్టీలో ఉంచుతుందా లేదా, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి చెందినటువంటి నేత కావడంతో పోలీసులు చర్యలు తూతుమంత్రంగా ఉంటాయనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా ఏ విధంగా ముందుకెళ్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శివాని. రైట్ భార్గవ్, అయితే మనం ఒక 2 months బ్యాక్ కూడా సరిగ్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అరవ శ్రీధర్ విషయంలో కూడా మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూసాం కాబట్టి ఇప్పుడు జయప్రకాష్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఏమైనా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? అందుకే దానికి సంబంధించి జయప్రకాష్ నేను అసలు జనసేన పార్టీకి సంబంధించిన మనిషి కాదన్నట్టు కుండబద్దలు కొట్టే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అంత స్ట్రెస్ చేసి చెప్పడం ఎందుకు? దీని వెనకాల మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా కూడా అధిష్టానం ఆయనను తలంటినట్లయితే మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల రాయల్ వ్యవహారం కానీ ఆ తర్వాత అరవ శ్రీధర్ వ్యవహారం కానీ జనసేన పార్టీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గోదావరి జిల్లాలే తనకు పార్టీకి మూలం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పుకుంటూ వస్తారు. అలాంటి చోట్ల అది కూడా భీమవరం జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఎమ్మెల్యే కూడా అక్కడ వహిస్తున్నారు అంజబాబు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే పోటీ చేశారు. అదే భీమవరం నియోజకవర్గంలోని వీరవాసర్ నుంచి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రోజు గుండా జయప్రకాష్ నాయుడు ఈ విధమైనటువంటి వివాదం, అది కూడా మహిళలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎన్నో స్పీచ్లు కూడా ఇస్తూ ఉంటారు వారి రక్షణ కోసం. అలాంటి మహిళలను దారుణంగా హింసించడం, వేధించడం పట్ల జనసేన పార్టీ కూడా సీరియస్ గా స్పందించినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ ఎఫెక్ట్ తోనే గుండా జయప్రకాష్ నాయుడు తాను పార్టీకి దూరంగా ఉంటున్నాడని, ఈ వివాదాన్ని పార్టీకి ఆపాదించుతుంటూ కూడా ఆయన సర్ది చుట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇటువంటి చర్యలు కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బాధితురాలు వెల్లడిస్తుంది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని కూడా ఈ రోజు పార్టీ పెద్దలు కూడా అధిష్టానానికి సూచిస్తున్నట్లయితే తెలుస్తుంది. స్థానికంగా ఆ ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు అంజిబాబు కూడా దీని మీద వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కార్యకర్తల్లో అభిమానుల్లో కూడా ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ఇటువంటి ఘటనలో పార్టీలో ఉన్నటువంటి నేతల లీలలన్నీ కూడా బయటకు రావడం, అది కూడా మహిళలపైనే వేధింపులు అత్యధికంగా రావడంతో అటువంటి వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, వారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలనేది కూడా వారు హితవు పలుకుతున్న పరిస్థితి ఉంది శివాని. రైట్ భార్గవ్, అయితే ఇక్కడ ఇప్పుడు జయప్రకాష్ సిచ్యువేషన్ లో జస్ట్ బెదిరించడమే కాదు, ఆ మహిళని కొట్టడం కూడా జరిగిందని ఆ మహిళ స్వయంగా చెప్తుంది. సో కొన్ని నెలల ముందు పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, పని మీద ఫోకస్ చేయండి అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో జస్ట్ బెదిరించడమే కాదు, ఇక్కడ ఫిజికల్గా హ్యాండిల్ కూడా చేస్తున్నట్టుగా మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. అయితే ఈ సిచ్యువేషన్, ఈ ఇన్సిడెంట్ ఎంత ఇన్డెప్త్గా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది? ఖచ్చితంగా కూడా ఆ మహిళ తన మీడియా ఎదుట మాట్లాడుతూ కూడా ఆయన నన్ను దారుణంగా కొట్టి హింసించారని, చెయ్యి వెరక్కొట్టారని, అలాగే కంటి మీద దాడి చేశారని, ఆసుపత్రిలో చేరిన తనను బయటకు తెలియకుండా ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వైద్యం చేయించారనేది కూడా చెప్తుంది. తనంటే ఇష్టమని నమ్మించడం వల్లే ఆ రోజు గాయాల పాలైన రోజు బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేదు పోలీసులకు అనేది కూడా ఆ బాధితురాలు స్పష్టం చేసిన పరిస్థితి. అయితే నెలలు గడుస్తున్నా, రోజులు గడుస్తున్నా, ఒక ఇల్లు కొనిస్తానంటూ కూడా ఆమె వద్ద తీసుకున్నట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తూ కూడా తోసిపుచ్చిన నేపథ్యంలో కూడా ఆమె ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి పోలీసులకు, మీడియాకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. తన వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఫోన్ లో వీడియోలు, ఫోటోలు సహా అన్ని ఉంటే ఆ ఫోన్ ను కూడా నేలల్లో జయప్రకాష్ పడేసేవారు. ఎటువంటి ఆధారాలు ఉంచకుండా గాయాలతో ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటోలు మాత్రమే తన వద్ద అనేది కూడా ఆ ఫోటోలు ఆ బాధితురాలు పోలీసులకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటి ఆధారంగా కూడా ఖచ్చితంగా ఆమెతో పాటు ఉన్నటువంటి సన్నిహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు పూర్తి విచారణ అయితే లోతుగా చేపట్టారు. అధికార పార్టీ నాయకుడు కావడంతోనే ఈ కేసును పక్కదోర పట్టిస్తారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీన్ని ఒక ఖచ్చితంగా కూడా లోతైన దర్యాప్తు చేసి మహిళలకు న్యాయం చేసే విధంగా వస్తామంటూ కూడా వారు స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. కేసు నమోదు చేయడమే దీనికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే జయప్రకాష్ బాధ్యత గల ప్రజాప్రతినిధి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండడం కూడా ఈ రోజు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ భార్గవ్.